పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. స్తోత్రం. మన జీవితాల్లో ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైనను, మన జీవితాల్లో ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు, ఆయన నీడ చాలు. అదే మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, నడిపిస్తుంది. ఆయన మాటలో శక్తి ఉన్నది. స్తోత్రం. ఆమేన్. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, అందరం కలిసి పాడయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను కలిసి పాడుతూ యేసయ్యా నువ్వు ఉంటే చాలయ్యా అని మనందరం కూడా ప్రభువుని స్తుతించుదాం. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. అవునయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నీ నీడ చాలు ప్రభా. నీ వెంటే నేనుంటాను, నీ తోడు చాలు ప్రభా. నీ ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. ఆయన తోడుండి చాలండి, సమస్తాన్ని జయించగలగొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, ఏ భయం లేకుండా బ్రతకవచ్చు. సమస్తమును సృష్టించిన దేవుడే మనకు తోడుగా నీడగా అండగా ఉండి ఆయన చల్లని చూపు మన మీద ఉన్నప్పుడు మన జీవితాల్లో ధన్యకరంగా ఉంటున్నాయి. యేసయ్యా, నీ మాట చాలు ప్రభా అని ఆయన సన్నిధిలో ఆయన మాట కొరకు కనిపెట్టుకుని ఉందాం. ఆయన మాట కొరకు కనిపెట్టుకుని ఉందాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు, మనందరినీ బలపరుస్తున్నదైన మాట, ధైర్యపరుస్తున్నదైన మాట, ఆదరిస్తున్నదైన మాట. ఆయన సన్నిధిలో మనమందరం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. సమయం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమై సంఘ పెద్ద జయకరణ ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా మనందరం కూడా ఏకీభవించుదాం ప్రభు సన్నిధానంలోన. స్తుతులు స్తోత్రములనైనా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, మా దేవానికే స్తుతులు స్తోత్రములు. దేవా, ఈ యొక్క ఆదివార దినమున దేవా, నీ యొక్క పునరుత్థాన దినముననైనా మేమందరము దేవా నీ సన్నిధిలో చేరి దేవా మిమ్మలను స్తుతించి మిమ్మలను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు దేవా, అయా మేము సంఘముగా కూడి దేవా మేమందరమునైనా నీకు తల వంచి నీకు నమస్కారం చేస్తుంటున్నాం. దేవా నీకే వందనాలునైనా. అయా నువ్వు మా కోసం ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి దేవా మిమ్మలను స్తుతిస్తూ నిన్ను కొనియాడుచూ ఉంటున్నాము దేవా. అయా నువ్వు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకొని దేవా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు నైనా. నీకు వందనాలు దేవా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. అవునయ్యా, నీ ఉంటే మాకు చాలు దేవా. అయా నీ మాట చాలు దేవా, నీ యొక్క చూపు చాలు నైనా. నీకు వందనాలు దేవా, నీకే వందనాలు దేవా. అయా నీ సేవకుడు వాక్యం చెప్పుచుంటున్నాయనైనా నీ సేవకుడినైనా పరిపూర్ణమైన ఆత్మతో నింపి దేవా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. నీకే వందనాలు. అయా సంఘమంతా విని దేవా నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా దేవా మేము సంఘమైన మేమందరం నడుచుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా, ఈ కూడిక ఇంకా జరగవలసి ఉంటుండగా దేవా ఆత్మదేవా మీరే నడిపించండి. నీ సేవకుడిని మీ ఆత్మతో అభిషేకించి వాక్యం ద్వారా మీరే మీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. నీకే వందనాలు. అయా నీకే స్తోత్రములు దేవా. నీ సేవకునికి దేవా కొరత లేని ఆత్మతో నింపి దేవా నీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ దేవా అయా వింటున్న మేమందరం దేవా అయా మేము గ్రహించి మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ప్రతి ఒక్కరిని దేవా మీరే ముట్టండి దేవా. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, అయా ఇక్కడ చేరిన మీరందరూనైనా ఇక్కడ చేరిన మేమందరం దేవా అయా నీ ఆత్మానుసారంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి దేవా. నీకే వందనాలు. అయా ఇంకా ఎందరైతేనైనా రాలేక వెనుకబడి ఉన్నారో ప్రతి ఒక్కరునైనా నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు దేవా. నీ సేవకుని ఆత్మకి నైనా నీ సేవకుని దేవా నీ ఆత్మతో అభిషేకించమని అడుగుతూ నీ సేవకుని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప దేవుడు మన పట్ల చూపిస్తూ చక్కగా ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం త్వరగా.
మనోపూర్వకంగా మీరు చేయుడి. హృదయపూర్వకంగా మీరు ఏది చేసినను మనుషుల నిమిత్తమని కాక అది దేవుని నిమిత్తమని గుర్తించి ఏది చేసినను అది మనోపూర్వకంగా మీరు చెయ్యుడి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా హృదయపూర్వకంగా చేయవలసినవి కొన్ని దేవుడు నియమించి ఉన్నాడు. మొట్టమొదటిగా హృదయపూర్వకంగా చేయవలసినది ఏదైనా ఉన్నదా అని మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాట, హృదయపూర్వకంగా ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు గైకొనమని దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా ఆజ్ఞలు గైకొనకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది, నిత్య జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకనే ఆజ్ఞలు వింటే సరిపోదు, ఆజ్ఞలు పాటిస్తే సరిపోదు, వాటిని హృదయపూర్వకంగా నీవు వాటిని అనుసరించాలి, గైకొనాలి అన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే రెండవది అక్కడ రాయబడిన మాట, హృదయపూర్వకముగా నిజము పలకాలి, సత్యమును అనుసరించాలి. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా సత్యాన్ని పలుకుతావో, నిజాన్ని పలుకుతావో, అప్పుడే మన జీవితంలో జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉన్నది అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవుడేమో హృదయపూర్వకంగా చేయమన్నవి విడిచిపెట్టి చెయ్యొద్దన్నవి మానవుడు ఏం చేస్తున్నాడంట? హృదయపూర్వకంగా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నాడంట. హృదయపూర్వకంగా మనుషుడు పాపం చేస్తున్నాడంట. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదాన్ని మనుషుడు పొందుకోలేకపోతున్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. హృదయపూర్వకంగా ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్తే, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో సత్యమే మాట్లాడమని చెప్తే మనుషుడు ఏం చేస్తున్నాడు? హృదయపూర్వకంగా పాపాన్ని చేస్తున్నాడు. అందుకే నిత్య జీవాన్ని యవనస్తుడు పోగొట్టుకున్నాడని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మరొక్కసారి గడిచిన వారములు దేవుడు హెచ్చరిక చేసిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నావు? ఏది నువ్వు హృదయపూర్వకంగా అనుసరిస్తున్నావు, గైకుంటున్నావు అనేది ఒక్కసారి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనమే మన హృదయాన్ని పరిశీలించుకొని పరీక్షించుకుని వాక్యానుసారంగా జీవించుదుముగాక. ఆమేన్. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరొక్కసారి ఆ మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31 వచన భాగాన్ని చదువుకుందాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీకు ముందర ప్లేస్ ఉంటే కాస్త ముందు జరిగి కూర్చోండి దయచేసి. వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా మీ ముందర కొంచెం ముందు జరిగి కూర్చోండి. ఎందుకంటే ప్లేసు వెనకాల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కాస్త ముందుకొచ్చి కూర్చుంటే అది వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాక్యం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ప్రభా మీరు మా అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఈ 34వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, నా గొర్రెలను నేను మేపుచున్నాను అన్నాడు. ఆ గొర్రెలు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గొర్రెలనగు మీరు మనుషులు అంటే మనమందరం ఎవరమంటున్నాడు అక్కడ? మనం ఆయన మేపు గొర్రెలం. గొర్రెలంటే అక్కడ స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు. అంటే ఎందుకు అలా పోలుస్తున్నాడంటే, ఒక కాపరి గొర్రెలను ఎలా మేపుతున్నాడో, ఒక కాపరి గొర్రెల మందను ఎలా నడిపిస్తున్నాడో, ఒక కాపరి గొర్రెల మందను ఏ విధంగా ఏ అపాయము కలగకుండా చక్కగా
పచ్చిక గల చోట్లకు నడిపిస్తున్నాడో ఆ విధంగా కాపరినైన నేను అలా మిమ్మల్ని నడిపిస్తున్నాను అన్న ఉద్దేశంతోనే దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ డోర్ తీయండి అమ్మా, మొత్తం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అందుకే చూడండి, అక్కడ రాయబడిన మాట, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడెవరు? కాపరి. మనుషులెవరు? గొర్రెలు. ఇక్కడ రాయబడిన మాట మనము చాలా జాగ్రత్తగా మనం చదువుకున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు ఒక సంఘాన్ని గొర్రెలుగా పోలుస్తున్నాడు. దేవుడు ఒక కాపరిగా పోలుస్తున్నాడు ఇక్కడ. అందుకే మనము ఏ విధమైన గొర్రెలుగా మనం ఉన్నామో ఈ మధ్యాహ్నం వేళ మనం పరిశీలించుకోమని, పరీక్షించుకోమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పలు రకాల గొర్రెలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ గొర్రె స్వభావం ఎలా ఉందో దేవుడు చాలా స్పష్టంగా ఈ మధ్యాహ్నం వల్ల మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెతో ఎందుకు పోలుస్తున్నాడు మనల్ని అంటే, గొర్రె మౌనంగా ఉంటుంది. గొర్రె స్వభావం ఏంటంటే, కాపరి ఎలా చెప్తే అలా వింటుంది. కాపరి ముందు నడుస్తున్నాడు అనుకోండి, కాపరి వెనక గొర్రెలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అందుకే మనుషులమైన మనందరినీ కూడా ఆయన గొర్రెలతో పోలుస్తున్నాడు. మనుషులైన మీరు గొర్రెలు, దేవుడు నేను కాపరిని అని పోలుస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, ఒక కాపరికి గొర్రెలు ఏ విధంగా మాట వింటున్నాయో, మన పరమ కాపరి అయినటువంటి ఆ దేవాది దేవునికి మనమందరము కూడా ఆ మాట విని ఆయన మాటల ప్రకారము జీవించుదుముగాక. ఆమేన్. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడో చాలా స్పష్టంగా రాస్తున్నమాట. గొర్రెలు ఎలా ఉండాలి, మొట్టమొదటిగా గొర్రెల స్వభావం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. గొర్రెలు ఎలా ఉండాలి అని మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్తలోనికి రండి. దేవుడే చాలా స్పష్టంగా ఈ మధ్యాహ్నం దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. ఒక గొర్రె ఏం చేయాలి మొట్టమొదటిగా కంటే రాయబడిన మాట చదవండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ద్వారపాలకుడు తలుపు తీయగానే, గొర్రెలు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. ఇప్పుడు మనము ఎవరము? గొర్రెలం. దేవుడు ఏర్పరచుకున్న మనుషులమైన గొర్రెలముగా ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని మనము వినాలి. ఆయన స్వరాన్ని వినినప్పుడే మనం ఆయన గొర్రెలముగా ఉంటాం. ఆయన స్వరాన్ని వినినప్పుడు ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తాడంట మనల్ని? అక్కడ రాయబడినటువంటి మాట వెలుపలికి నడిపించును అని రాయబడింది. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, మన కాపరి అయిన దేవుని స్వరాన్ని మనం వింటున్నామా అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్వరాన్ని వినేటువంటి గొర్రెలుగా మనం ఉండాలి. ఈ దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొర్రెలు ఎలా ఉన్నాయంటే, ద్వారపాలకుడు తలుపు తీయగానే ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని వింటున్నాయంట. వాక్యాన్ని బోధించేటప్పుడు దేవుని ఏర్పరచుకున్న గొర్రెలుగా మనమందరము కూడా ఆ వాక్యం అనే స్వరాన్ని నువ్వు వినగలిగితే వెలుపలికి తీసుకుని వెళతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆయన స్వరాన్ని వినేటువంటి గొర్రెలుగా ఉండాలన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఏం చేస్తున్నాడో ప్రకటన గ్రంథంలోనికి రండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం.
ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యును. చూడండి, ఆయన ఎక్కడున్నాడంటే ఆయన హృదయమనే తలుపు దగ్గర తడుతున్నాడంటే. ఆయన ఎప్పుడైతే ఆయన మన ఎద్దుకు వచ్చి తలుపు దగ్గర తడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని విని నువ్వు తలుపు తీయగలిగితే ఆయనతో మనతో ఆయన కలిసి జీవించగలిగేటువంటి ఆ గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ప్రసాదింపచేస్తానని దేవుడు చాలా స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనము ఆయనతో సహవాసము కలిగి, మనతో సహవాసము కలిగి జీవించాలి అంటే మనం ఆయన స్వరాన్ని వినగలగాలి. ఆయన స్వరాన్ని వినేటువంటి గొర్రెలుగా మనం ఉండాలన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని వెలుపలికి నడిపించగలుగుతాడు. నువ్వు చేరవలసినటువంటి స్థలానికి ఆయన తీసుకొని వెళ్ళగలుగుతాడు. నువ్వు ఆయన స్వరాన్ని వినాలి, ఆయనను వెంబడించేవాడిగా ఉండాలి. అప్పుడే మనందరినీ కూడా ఆయన వెలుపలికి తీసుకుని నువ్వు చేరవలసినటువంటి స్థలానికి తీసుకుని వెళతాడన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. స్వరాన్ని వింటే సరిపోదు, ఎక్కడికి వెళ్ళాలి మనము? చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. మళ్ళొకసారి మాట చదవండి. యోహాను సువార్తలోనికి రండి, 10:3 అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, గొర్రెల స్వరమును విని ఆ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆ నడిపించేటువంటి సమయమున నువ్వు నడవకపోతే కూడా వెనుక తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆయన సొంత గొర్రెగా నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. వినగలిగేటువంటి చెవులు మనకు ఉండాలన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదేదో వింటాము కానీ వాక్యాన్ని మనము వినలేం, గ్రహించలేకపోతున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఆయన స్వరాన్ని వింటే ప్రభు చెప్తున్నమాట, నేను పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. పేరు పెట్టి పిలిచేటువంటి ఆ స్థితిని, ఆ స్థానాన్ని మనమందరం కూడా సంపాదించుకుంటే దేవుడు మనల్ని వెలుపలికి నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలోనికి రండి. ఎప్పుడైతే నువ్వు ఆయన స్వరాన్ని వింటావో ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచి నిన్ను వెలుపలికి నడిపిస్తాడన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 78వ కీర్తన 52, 53 భాగాన్ని చదవండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. ఎలా నడిపిస్తూ వచ్చాడంట ఆయన? ఒకడు తన మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును అని రాయించాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే, నీవు ఆయన స్వరాన్ని వినగలిగితే నిన్ను పేరు పెట్టి ఆయన పిలుచుకొని నిన్ను ఆయన వెలుపలికి నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేరవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే, అక్కడ రాయబడిన మాట, ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడంట. నిజంగా ఇశ్రాయేలుల ప్రజలందరినీ కూడా ఒకరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల ప్రజలను అరణ్యములో మందవల తోడుకొని వెళుతున్నాడంట. ఒక కాపరి ముందు వెనక అటు ఇటు చూసుకుంటూ ఏ తోడేళ్ళు వచ్చినా, ఏ గుంతనక్కలు వచ్చినా, ఏ ఎలుగుబంట్లు, ఏ సింహాలు వచ్చినా ఆ వాటిని ఎత్తుకుని వెళతాయని కాపరి ఎంత జాగ్రత్తగా ఉంటాడో
ఎంత శ్రద్ధగా మందను కాస్తున్నాడో అలాగనే ఇశ్రాయేలుల ప్రజలందరినీ కూడా ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యములు వారిని నడిపించెను అని రాయబడింది. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నువ్వు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే నిన్ను చక్కగా వెలుపలికి తీసుకుని వచ్చి దేవుడు నిన్ను నడిపిస్తాడు అన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వరాన్ని వినలేకపోతే నడవలేము. ఆయన స్వరాన్ని వినలేకపోతే ఆయనను అంగీకరించలేము. అందుకే చూడండి 53వ వచన భాగంలో రాయబడిన మాట, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఎక్కడొచ్చి తోడేల స్వభావము కలిగినటువంటి అన్య రాజులు వచ్చి, అన్య సైన్యము వచ్చి మమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అని, మమ్మల్ని హతము చేస్తారేమో అని ఇశ్రాయేలు భయపడుతూ ఉంటే దేవుడు వారికి కాపరిగా ఉండి ఒకడు తన మందను నడిపించిన రీతిగా ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా వారిని అరణ్యములో నడిపిస్తూ వచ్చాడు. అరణ్య మార్గములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు భయపడుతూ ఉంటే వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను అని రాయించాడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, మనము గొర్రెలము, మన మేపేటువంటి దేవుడు సర్వశక్తి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు సర్వశక్తి కలిగిన దేవుడు, కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు ఆయన. ఎందుకు భయము? దేన్ని చూసి భయపడుతున్నావు? దేన్ని చూసి దిగులు పడుతున్నావు? నీకు కాపరి లేకపోతే భయపడాలి. నిన్ను సురక్షితముగా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక గొర్రెల వలె మనమందరము కూడా దేవుని సన్నిధిలో కాపరిగా మనకున్నాడు అన్న ధైర్యంతో ముందుకు సాగిపోయినప్పుడే నీ శత్రువులందరినీ కూడా అణిచివేసి నిన్ను నడిపించవలసిన మార్గములో దేవుడు నీకు కాపరిగా ఉండి నడిపించునుగాక. చూడండి ఏం చేశాడంటే ఆయన, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచి వేసెను. హల్లెలూయా. శత్రువులు అనేవారు అడ్డుపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు మందవలె నడిపిస్తూ ఉంటే దావీదు మందను కాచుకుంటున్నప్పుడు ఎలుగుబంట్లు వచ్చి ఎత్తుకుని వెళుతున్నట్లుగా, సింహాలు వచ్చి ఎత్తుకుని వెళుతున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు మందవలె నడిపిస్తూ ఉంటే శత్రువైనటువంటి ఫరో సైన్యం వచ్చి వారిని ఎత్తుకొని వెళ్ళాలని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ముందుగాను వెనకగాను కాపరిగా ఉండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై శత్రువులందరినీ కూడా సముద్రంలో ముంచివేసిన దేవుడు నీ మీదికొచ్చే అపవాదిని కూడా అణిచివేసి గొర్రెలను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ప్రేమైన దేవుని ప్రజలారా, మన ప్రధాన కాపరి అయిన దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు భయమేలా, మనకు చింత ఎలా? అందుకనే భయపడకుము. దేవుడు చెప్తున్నమాట, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడు. ఇశ్రాయేలులందరూ కూడా భయపడుతున్నారండి. నిర్గమకాండము 14వ అధ్యాయంలో చదివితే భయపడి వారు ఏం చేశారంట, అక్కడ మోసే మీదను దేవుని మీదను సనుగుతున్నారంట. మోసే, అరణ్యములో చనిపోయినా బాగుండేది, ఐగుప్తులో చనిపోయినా బాగుండేది, మా జీవితంలో ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వస్తేవని మోసే మీదను దేవుని మీదను సనుక్కుంటున్నారంట. దేవుడు అన్నాడు, నా ప్రజలు భయపడకుండానట్లుగా నేను సురక్షితముగా వారిని నడిపించదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే వారు దేవుని యందును మోస యందును వారు నమ్మకం ఉంచారంట. కాపరి మీద నమ్మకం ఉంచితేనే, కాపరి మీ స్వరాన్ని విని కాపరి మీద నమ్మకంగా ఉంటేనే కాపరి నీకు ఏ అపాయము జరగకుండా నిన్ను మందవలె నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
నీకు తోడుగా ఉండేది కాపరి. ఏ తోడేలు ఏ గుంటనక్కలు రాకుండా నేను ఎత్తుకుని వెళ్లకుండా కాపరి నేను కాపాడతాడన్న విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడే కాపరిని జీవితంలో తోడుగా ఉండి నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి జీవితంలో భయపడిపోతున్నారు. ఎప్పుడు నమ్మకం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు. ఎప్పుడైతే వారిని కాపాడుతూ ఎర్ర సముద్రాన్ని దాటించాడో అప్పుడు వారందరూ కూడా యెహోవాయే దేవుడు అయినని తెలుసుకుని వారు యెహోవా యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చేరవలసిన గమ్యానికి దేవుడు చేరుస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది గుర్తించుకున్నప్పుడు మందవలే దేవుడు చక్కగా నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చదివితే, కీర్తనల గ్రంథంలో మనం చదివితే యోసేపుని దేవుడు ఎలా నడిపించాడు? మందవలే యోసేపును నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో దేవుడు 80వ కీర్తనలో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ రాయించిన మాటను ఒకసారి చూడండి. దేవుని సన్నిధిలో 80వ కీర్తన మొదటి వచనం, ఇశ్రాయేలుల కాపరి చెవియొగ్గము, మందవలె యోసేపును నడిపించువాడా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట. మందవలె దేవుడు ఏం చేశాడంటే యోసేపును నడిపించాడు. అన్నలు కొట్టేసి గుంటలు పడేస్తే కాపరిగా దేవుడు ఏం చేశాడు? అదే అన్నలతో గుంటల నుంచి పైకి లేవనెత్తాడు. చంపేద్దామనుకున్న అన్నలతోనే యోసేపును బాగు చేయించి ఇస్మాయిలులకు అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తునకు బానిసగా అమ్మివేయబడినట్లుగా చూస్తున్నాం. ఫరో ఇంటిలో దేవుడు బానిసగా దేవుడు యోసేపును అమ్మివేస్తే అన్నలు దేవుడు ఏం చేశాడు? ఫరోకే దేవుడుగా దేవుడు యోసేపును నియమించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో ఇంట్లోనే దేవుడు యోసేపును అధికారిగా నియమించాడు. ఫరో ఇంట్లో ఏముందో కూడా ఫరోకు తెలియదు, కానీ యోసేపుకు సమస్తము తెలిసేటువంటి రీతికి యోసేపును బానిసగా అమ్మివేయబడినప్పటికీ యోసేపును ఇంటిలోనే, ఫరో ఇంట్లోనే యోసేపును అధికారిగా దేవుడు నియమించి ఉన్నాడు. మందవలె యోసేపును నడిపించిన దేవుడు నిన్ను నన్ను మందవలె దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసము కలిగి ఆయన స్వరాన్ని విని ఆయన సన్నిధిలో నడవగలిగితే దేవుడు యోసేపును ఆశీర్వదించిన రీతిగా, ఇశ్రాయేలు ప్రజలను శత్రువు భయము నుంచి విడిపించి నడిపించిన రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆ పరమునకు నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. మన జీవితంలో మనమందరము కూడా ఒక గొర్రెవలే మనమందరము కూడా స్వరాన్ని వినగలగాలి. ఆయన స్వరాన్ని విన్నటువంటి గొర్రె ఆయన వెంబడిస్తున్నది. ఆయన వెంబడించేటువంటి గొర్రెలను ప్రభు ఎక్కడ కూడా భయాందోళన చెందకుండా చక్కగా నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్త కలిగి మనమందరం కూడా ఒక కాపరి స్వరాన్ని విని ఆయన సన్నిధిలో జీవించాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవది 79వ కీర్తన చూడండి. 79వ కీర్తన సరే 11వ వచనం చదవండి. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, నీ మందలను అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన గొర్రెలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంట? ఆయన స్వరాన్ని వినాలి. రెండవది, ఆయన స్వరాన్ని వినటువంటి మనందరినీ కూడా మందను కాపరి ఎలాగ నడిపిస్తున్నాడో తన ప్రజలమైనటువంటి మనందరినీ కూడా
ఇశ్రాయేలును అరణ్య మార్గంలో నడిపించిన రీతిగా నిన్ను నన్ను చేరవలసిన గమ్యానికైనా ఒక మందను నడిపించిన కాపరి వలె మనని నడిపిస్తున్నాడు. నడిపించిన తర్వాత క్షేమముగా తోడుకొని వెళ్ళిన తర్వాత మన మందని కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన గొర్రెలుగా పిలువబడుతున్న మనము, కాపాడబడుతున్న మనము ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 44వ కీర్తన చూడండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 44వ కీర్తన 8వ వచనం, దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాం, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. నిత్యము మనమందరము కూడా, దినమెల్ల మనమందరము కూడా ఏం చేయాలంట? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆయన స్వరాన్ని వినటువంటి గొర్రెల వలె మనము స్వభావము కలిగి ఉండాలి. ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించేటువంటి గొర్రెలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనందరినీ కూడా మందవలే యోసేపుడు నడిపించిన రీతిగా మనందరినీ కూడా నడిపిస్తాడన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన నడిపించినటువంటి మనమందరం కూడా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటామో అప్పుడే మన జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు దేవుడు ప్రసాదింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే దావీదును దేవుడు నడిపించిన దేవుడు. దావీదు తన కీర్తనలు రాస్తున్నటువంటి మాట చూడండి. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అందుకే ఆయన చేస్తూ వచ్చిన ప్రతి మేలులు మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి గొర్రె స్వభావాన్ని మనము కలిగి జీవించుదుముగాక. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సంఘములో నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గొర్రెలను ఒక చోటుకి చేర్చిన గొల్లవాణి వలె, కాపరి వలె మనందరినీ కూడా మధ్యాహ్నం వేళ ఒక మంద వలె ఆయన సన్నిధికి తీసుకుని వచ్చున్నాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్వభావం నీలో ఉందా? అలా ఉండగలిగితే యోసేపును దేవుడు దీవించిన రీతిగా దేవుడు మనల్ని కూడా దీవిస్తానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 95వ కీర్తన చూడండి. 95వ కీర్తన. దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 95వ కీర్తన 6-7 వచనాలు చదవండి. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము. ఎవరమంట మనము? ఆయన మేపు గొర్రెలం. అందుకే ఆయన మనల్ని మేపుతున్నటువంటి కాపరిగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన విషయంలో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే మనం ఆయన విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, కింద చదవండి, రండి నమస్కారము చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మాకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా ఎంత మేలు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరము కూడా ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించినట్లయితే, ఒకడు తన మందను మేపునట్లుగా, ఒకడు తన మందను నడిపించినట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలులను అరణ్యములో నడిపించిన రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. అందుకే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నువ్వు ఆయన మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. అందుకే ఆయన మాట వినేటువంటి గొర్రె స్వభావాన్ని కలిగి జీవించమన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దావీదు భక్తుడు చాలా స్పష్టంగా తన జీవితకాలం అంతా కూడా దేవుని మాటను విని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మేలు పొందుకున్నటువంటి మహాభక్తుడు దావీదు గారు, యోసేపు గారు. అందుకే ఆయన సన్నిధిలో మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు అని సెలవిచ్చిన రీతిగా మన జీవితాల్లో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనమందరం కూడా ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వెంబడించి గొర్రెగా ఉండాలి. రెండవది ఇక్కడ రాయబడినటువంటి మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొర్రె స్వభావాన్ని కలిగి ఉండాలి. మూడవది చూడండి, మత్తయి సువార్తలోనికి రండి. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏ గొర్రెలాగా ఉండాలి? మనం కుడివైపున ఉన్న గొర్రెల వలె మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుడివైపున ఉన్నటువంటి గొర్రె స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం అందరము కూడా నిత్యము నివసించే రాజ్యములు ప్రవేశించబడతాం. ఎడమ వైపున ఉన్న మేకల వలె మనం ఉన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య శిక్షకు మనం పాత్రలు మన దేవుడు మాట్లాడుతున్నాడు. గొర్రెలు కాపరి మాట వింటాయే, మేకలు కాపరి మాట వింటాయి? గొర్రెలు కాపరి మాట వింటాయి. కాపరి ముందు వెళితే వెనకల లైన్గా వస్తుంటాయి. అదే మేకలు కాపరి ముందర పోతున్నాడు అనుకోండి, ఏ పచ్చని చెట్టు కనపడితే ఆ పచ్చ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు తినాలనే స్వభావం అది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, గొర్రెల స్వభావము కలిగినటువంటి ప్రతి విశ్వాసి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిగా ఉంటాడు. దేవుని చేత దీవించబడిన విశ్వాసిగా ఉంటాడు. దేవుని చేత నిత్య రాజ్యములు ప్రవేశించబడేటువంటి గొర్రె స్వభావాన్ని కలిగి ఉంటాడు. అందుకే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యములోనికి ప్రవేశించండి. ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావు? కుడివైపున ఉన్నటువంటి గొర్రెల స్వభావాన్ని కలిగి ఉంటే నిత్య రాజ్యంలో నేను ఉంటానన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది మేకల స్వభావం కలిగి ఉన్నారు. కాపరి మాట వినడం లేదు, కాపరి స్వభావాన్ని గుర్తించడం లేదు, కాపరి యొక్క ఆశయాలు నెరవేర్చడం లేదు. అందుకే మన జీవితంలో దారి తప్పిపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి, చివరి వచనం 46వ వచనం. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతులు అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు అక్కడ? ఎడమ వైపున ఉన్నటువంటి గొర్రెలను చూసి, ఇదిగో మీరు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా మీరున్నారు కాబట్టి మీరు నీతిమంతులను దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుడి అని రాయబడింది. అందుకనే మన జీవితంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనమందరము కూడా దేవుని సన్నిధిలో కుడివైపున ఉన్నటువంటి గొర్రెల వలె మనం ఉండాలి, కానీ ఎడమ వైపున ఉన్నటువంటి మేకల వలె మనము ఉండకూడదన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎడమ వైపున ఉన్నటువంటి గొర్రెలను చెప్తున్న మాట, మీరు తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు, మీరు నా మాట విన్నారు, నా మాట ప్రకారంగా జీవించారు, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చారు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నివాసం చేశారు, మీరు చేయవలసిన మంచి కార్యాలన్నీ చేస్తూ వచ్చారు.
అందుకే మనం అక్కడ చదివితే, ఆ అధ్యాయం అంతా చదివితే చేయవలసిన మేలంతా కూడా వారు చేస్తూ వచ్చారు అని రాయబడింది. దాహం కొన్నవానికి దాహం ఇచ్చారు, ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టారు, వస్త్రాలు లేని వానికి వస్త్రాలు ఇచ్చారు, చెరసాలలో ఉన్నవానికి చూడవెళ్ళారు. ఇవన్నీ కూడా అక్కడ రాయబడిన మాట. అది ఎవరి స్వభావం అంటే అక్కడ రాయబడినటువంటి మాట కుడివైపున ఉన్న గొర్రెల స్వభావం. అట్టి స్వభావాన్ని కలిగి నిత్య జీవాన్ని ప్రవేశించేటువంటి నీతిమత్యాన్ని పొందుకుని జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. రెండవది, దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు. ప్రభు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, మొదటిగా మనము ఎలాంటి గొర్రెల వలె ఉండాలి. ఎలాంటి గొర్రెల వలె మనం ఉండాలి? మొదటిగా ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించే గొర్రెలుగా ఉండాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి గొర్రెల మందగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆయన మేలు చేస్తూ వస్తాడు అని రాయబడింది. మూడవది, ఆయన సన్నిధిలో రాయబడిన మాట ఏమన్నాడు? మూడవది, ఎడమ వైపున ఉన్నటువంటి గొర్రెలను పోలి మనం ఉండాలి. ఎడమ వైపున, అది కుడివైపున ఉన్నటువంటి గొర్రెల స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనమందరము కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించబడతాం. అందుకే దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఏ వైపున ఉన్నటువంటి మందలో మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుని సన్నిధిలో ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదో అక్కడ రాయబడిన మాట. జాగ్రత్తగా మనము, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముందుకెళ్దాం. ఇర్మీయా గ్రంథం తీసారా? 50వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోడుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రులు, మేము అపరాధులము కాము, మీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించనని చెప్పుదురు. ఏమంట వాళ్ళు? తప్పిపోయిన, త్రోవ విడిచిన గొర్రెల వలె వారు తిరుగుతున్నారంట. అది ఎలాగా వారు జీవితంలో త్రోవ విడిచారంటే, యెహోవా మీద, కాపరి మీద తిరుగుబాటు కలిగి వారు జీవించారు కాబట్టి వారు త్రోవ తప్పి తిరుగుతున్నారు అని రాయబడింది. త్రోవ తప్పి తిరిగేటువంటి గొర్రె ఎలా ఉంటుందంట? అక్కడ రాయబడినటువంటి మాట, జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయారు అని రాయబడింది. తప్పిపోయినటువంటి గొర్రె వలె మనం ఉంటే, త్రోవ విడిచినటువంటి గొర్రె వలె మనం ఉంటే, ఎక్కడ ఏ సంఘంలో నివాసము చేయాలో, ఏ సంఘంలో ఆదివారం ప్రభు సన్నిధికి రావాలో, ప్రభు యొక్క భోజనంలో పాలు పంపులు పొందాలో తెలియటం లేదు, గ్రహించటం లేదు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు త్రోవ విడిచినటువంటి గొర్రె వలె నువ్వు ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నము గ్రహించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో నువ్వు దిగాలో, ఈ మందిరానికి ఆదివారం వెళ్ళాలో, ఈ మందిరంలో ప్రభు భోజనంలో పాలు పంపులు పొందాలో, ఒక్కొక్కరికి 4-5 సంఘాలలో ఏముంటుందంట? అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట, ఏ కొండకెళ్ళాలో, ఏ కొండలో దిగాలో తెలియట్లేదు, దారి తెలియటం లేదంట. అందుకే జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. త్రోవ తప్పిన గొర్రె వలె నువ్వు తిరుగుతున్నావేమో, ఎక్కడేం జరుగుతుందో అని. చివరికి ఏమైపోతుంది? ఎక్కడ దిగాల్లో దారి తప్పిపోతున్నావు. అందుకే జాగ్రత్తగా బ్రతకమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దారి తప్పి తిరిగితే ఎవరుంటారు నీ పక్కన?
అక్కడ రాయబడిన మాట, వాని శత్రువులు మేము అపరాధులము కాము, మీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమగు యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి మీ జీవితంలో దారి తినటం లేదబ్బాయ్. తిరుగుబాటు చేస్తున్నారు. మీకంటూ ఒక నివాసం ఉన్నది, మీకంటూ ఒక కంచెం ఉన్నది, మీకంటూ ఒక గొర్రెల దొడ్డి ఉన్నది. అక్కడ ఉండవలసిన నీవు దారి తప్పి తిరుగుతున్నావు. ఎక్కడ నివాసం చేయాలో, ఎక్కడ దిగాలో, ఎక్కడ ఆరాధన చేయాలో నీకు తెలియటం లేదు. ఏం చేద్దాం మరి? మన బతుకలా ఉంది, మన జీవితాలు అలా ఉన్నాయి. అందుకే ప్రేమైన దేవుని ప్రజల దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడు ఫోన్ చేస్తే వానంపట వెళ్ళటం, ఎవడు బాగా వాక్యం చెప్తుంటే అక్కడికి వెళ్ళడం, ఎవడు ఎవలాడుతుంటే అక్కడికి వెళ్ళిపోవటం. ఇదేంటో మరి భక్తి. ఎగులాడే సంఘానికి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త, పడిపోయే సంఘానికి వెళ్ళిపోతున్నామేమో జాగ్రత్త. కాపరి అనేవాడు, దేవుడు అనేవాడు నిలబెడతాడు తప్ప పడగొట్టడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, దిగవలసిన సమయం వచ్చినా దిగకుండా అటు ఇటు త్రోవ తప్పి జీవితాలు పతనం చేసుకుంటూ ఉన్నారు. త్రోవ తప్పిన గొర్రె వలె మనం ఉన్నామేమో జాగ్రత్త అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాట చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయంలోనికి రండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుని సన్నిధిలో లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకైనా మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన వెదక వెళ్ళడా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 100 గొర్రెలు ఉన్న ఒక వ్యక్తికి 100 గొర్రెలలో ఒక గొర్రె ఏమైపోయిందంట, దారి తప్పి పోయింది. పోతే కాపరి ఏం చేయలేదని వెతకాలి. వెతికినా ఆ గొర్రె ఏమవుతుందంటే దొరకటం లేదు. గొర్రె ఎందుకు దొరకటం లేదు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ గొర్రెనే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తుందని వదిలేసాడు. దాన్ని చెప్పాడు, గద్దించాడు. నువ్వు సరైనటువంటి మార్గంలో ప్రయాణము చేయటం లేదు, నువ్వు తప్పిపోయావు, కషాయి వాణి దగ్గరికి వెళుతావు, కటిక వాణి దగ్గరికి వెళుతున్నావు, జాగ్రత్త, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు అని కాపరి హెచ్చరించిన ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళింది? తప్పిపోయింది, దారి తప్పిపోయి తిరుగుతున్నది. ప్రభు హెచ్చరిక చేశాడు, గద్దించాడు. నువ్వు నాకు అక్కర్లేదనుకు వెళ్ళిపోయింది. చివరికి మరలా ఎక్కడికి వచ్చింది? ఆ మాట దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బుద్ధి లేక తిరుగుతున్నావేమో దారి తప్పి, బుద్ధి లేక తిరిగి జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో దేవుని సన్నిధిలో. దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా దేవుడి మధ్యాహ్నం వేళ మనందరితో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే మత్తయి సువార్తలో దేవుని రాయించిన మాటలు 24వ వచనం చదవండి. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోష పడసాగిరి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, తప్పిపోయినటువంటి గొర్రెను వెతకాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వస్తుంది అది? మళ్ళా మందలోనికి వస్తుంది. ఎప్పుడు? కసాయివాడు కోస్తాడని తెలిసినప్పుడు, కసాయివాడిని కత్తి కిందికి వెళ్ళినప్పుడు, నేను మోసపోయాను, జీవితం అంతా కూడా పాడైపోయిందని తెలుసుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు మరలా మందలోకి రాక తప్పదని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దారి తప్పి తిరుగుతున్నావు. అర్థం కాలేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఏ మందలోనికి వెళితే ఆ మందలోనికి వెళుతున్నావు, ఏ మంద కనపడితే ఆ మందలోనికి వెళుతున్నావు. అది నాది కదా, నాది కాదు కదా అనుకోవటం లేదు, వెళ్ళిపోతున్నావు. చివరికి తన జీవితంలో ఏ మంద పట్టించుకోలేదు, ఏ మంద కూడా పట్టించుకోలేదు, ఏ కాపరి పట్టించుకోలేదు. ఇది మనది కాదురా, మనకెందుకు ఇది మనది కాదు అనుకొని కాపరి పోసి వదిలేసాడు.
వదిలేస్తే జీవితంలో చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. అదే 15వ అధ్యాయం దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడును వానికి ఏమి ఇవ్వలేదంట. ఏం తింటున్నాడు? పందులు తిని పొట్టు తింటున్నాడు అండి. ఏం తినవలసిన నీవు? పచ్చిక గల చోట్ల పరుండవలసిన నీవు, నీ జీవితంలో సమృద్ధి కలిగిన చోట నివసించవలసిన నీవు ఎక్కడున్నావు? పందులు తిని పొట్టు తినడానికి ఆశపడుతున్నావు. కారణం ఏంటి? దారి తప్పిపోయావు. దారి తప్పిపోయి తిరుగుతున్నావు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. గొర్రెల కాడికి వెళ్ళవలసిన నీవు, నీ సొంత గొర్రెల నివాసం చేయవలసిన నీవు పందుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? దారి తిప్పిపోయావు. గొర్రెల కాపరిని, నీ సొంత దొడ్డిని కాదనుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఇలాగనే ఉంటుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ గతి రాకమునిపే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చిన గొర్రె వలె ఈ మధ్యాహ్నం వేళ తిరిగి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు హెచ్చరించినప్పుడు సరిచేసుకోవాలి జీవితాలు. కాదు ఇది నేను ఇలాగనే ఉంటాను అనుకుంటే గొర్రెల వరకు కాదు, పందుల దగ్గరికి వెళ్ళవలసిన గతి పడుతుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. పందులు ఎక్కడున్నాయి? సమాధులలో ఉన్నాయంట. పందులు వస్తే గెరాసిన్లో ఉన్న దయ్యాలని పందులలోకి వెళ్ళిపోతే ఆ పందులన్నీ వెళ్ళి సరస్సులో పడి చనిపోయాయంట. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సరిచేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా మాట దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక, సమయం కాస్త ఆలస్యం అవుతుంది, ఒక 5-10 నిమిషాలు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. మీరు మనలో ఆయన వైపు మరలి తిరిగి రావాలి. ఆయన వైపు తిరిగి వచ్చినటువంటి తప్పిపోయిన గొర్రెల వలె మనము కూడా తిరిగి రావాలి అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కాపరి అయిన దేవుడు దినమెల్లా పిలుస్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు, రే నా మంద ఇది కాదు, ఇదేంటి ఇలా ఉంది, నా మంద కాదు ఇది అనుకొని పందుల దగ్గర గొర్రెల వద్ద నివాసం చేయవలసిన ఆ కాపరి, ఆ గొర్రె పందుల దగ్గర నివాసం చేస్తున్నప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. అరే నేను ఆరాధించే ఆరాధన ఇది కాదే, నేను నేర్చుకున్న ఆరాధన ఇది కాదే, నా పక్కన ఉన్న గొర్రె ఇది కాదే అని గుర్తించి బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చిన గొర్రె వలె నువ్వు తిరిగి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రేమైన దేవుని పిల్లల, మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపు మళ్ళీ తిరిగి వస్తే దేవుని సన్నిధిలో నువ్వు నివాసం చేస్తావు. ఆయన కుడి వైపున ఉన్నటువంటి గొర్రెలాగా మనం ఉంటామన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మాట చూడండి, మత్తయి సువార్త ముగించబోతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూసి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి ఉన్నాడు. ఈ గొర్రెలు ఎలా ఉన్నాయంట? చెదరి ఉన్నాయి. ఎందుకు చెదిరి ఉన్నాయి? కాపరు లేని గొర్రెల వలె అవి చెదిరిపోయాయి. ఈరోజు కాపరు లేని గొర్రెల వలె చాలా గొర్రెలు ఏమవుతున్నాయంటే చెదిరిపోతున్నాయి, చల్లా చెదరమైపోతున్నాయి. కాపరి ఉన్నా కాపరు లేడనుకుని చెదిరిపోతున్న గొర్రెలు ఎలా ఉన్నాయి. అందుకనే ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట. పెళ్ళిళ్ళప్పుడు ఒకటే కాపరు ఉంటాడు,
చనిపోయినప్పుడు ఒకటే కాపరి ఉంటాడు. ఈ రెండింటి మధ్యలో నానా విధాలుగా కాపరులు ఏర్పాటు చేసుకుని కాపరు లేని గొర్రెల వల్లే ఏమైపోతున్నాయండి? గొర్రెలు చెదిరిపోతున్నాయండి, చల్ల చెదరైపోతున్నాయి. కారణం ఏంటి అంటే మన సొంత స్వభావాన్ని ఆధారం చేసుకుంటున్నాం, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం. అందుకే వాటి మీద కాపరి అయిన దేవుడు కనికరపడుతున్నాడు, జాలి పడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు అని రాయబడింది. చివరిగా మాట చూసి ముగించుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. కాపరు లేని గొర్రెలు ఎలా ఉంటాయి? ఇక్కడ రాయబడిన మాట. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమాయను. ఏమైనంటే ఇవి చెదరిపోయినటువంటి గొర్రెలు అడవిలో ఉన్నటువంటి మృగములకు ఆహారమై ఉన్నాయి. మందులో ఉంటే, నువ్వు కంచెలో ఉంటే కాపరి నిన్ను కాపాడుతాడు. గొర్రెలు ఎలా ఉన్నాయంట? కాపరి లేని గొర్రెల వల్లే చెదిరిపోతున్నాయి. అనేకమైన అక్కడ రాయించినటువంటి మాట ఏమిటంటే సకల అడవి మృగములకు ఆహారమైన ఒక మందలో ఒక గొర్రె ఒక మందలో ఉండాలి. సకలమైనటువంటి మందల చుట్టూ తిరిగితే సకలమైనటువంటి అడవి మృగాలకు ఆహారంగా మార్చబడతాయి. నువ్వు ఏ గుంపులో ఉన్నావో జాగ్రత్త, ఏ గొర్రెని పోలి ఉన్నావో జాగ్రత్త. కాపరులేని గొర్రె వల్లే, తప్పిపోయిన గొర్రె వల్లే జీవితాన్ని కొనసాగించుకుంటే అనేకమైనటువంటి అడవి మృగములకు ఆహారమైనటువంటి గొర్రెగా ఉంటావు. లేదు, నా ప్రభువే నాకు ప్రధాన కాపరి, నా సంఘములో ఉన్న కాపరే నాకు కాపరి అయి నడిపిస్తున్నాడు. జ్వరం వచ్చినా, బలహీనతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, జీవితంలో నన్ను ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా నా కాపరి నాకు ప్రార్థన చేసి నన్ను సురక్షితంగా నడిపిస్తాడని నమ్మినటువంటి గొర్రెను దేవుని సన్నిధిలో ఆయన కుడి ప్రక్కన ఉంటారన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రె వల్లే నిత్య రాజ్యములు ప్రవేశించబడతారన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంద బాగలేదని ఇంకో మంద దగ్గరికి వెళితే, ఇంకో మందల బాగలేదని ఇంకో మంద దగ్గరికి వెళ్తే ఎన్ని మందల దగ్గరికి వెళ్తావు? ఒక మంద అయితే, ఒక మంద కాపరి అయితే నేను గుర్తుపడతాడు. గుర్తుపట్టినటువంటి కాపరి దగ్గరికి నువ్వు వెళితే అనేకమైన అడవి మృగములకు ఆహారంగా మార్చబడతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, కాపరి ఉన్నా కాపరి లేనటువంటి గొర్రె వల్లే తిరుగుతున్నావేమో, జాగ్రత్త అని దేవుడు నీతున్నతో హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నీ కాపరి నీకు ఏం చేస్తాడంటే చెప్పనా? ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చూసి ముగించుకుందాం. 23వ కీర్తన. నీ కాపరి నిన్ను ఎలా నడిపిస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో దేవుడే నీతో నాతో మాట్లాడుతున్నాడు. 23వ కీర్తన 1వ వచనం నుంచి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణులు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించనను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. అందుకనే నువ్వు గొర్రె నమ్మకమైన గొర్రెగానే ఉండాలి. అప్పుడే నీకు ఏ మేలు కూడా కొదువగా ఉండదు. చిరకాలం యెహోవా మందిరంలో నీవు నివాసం చేస్తామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అపాయమునకు నీవు భయపడవు. అందుకే మోషేకు కర్ర ఇచ్చాడు దేవుడు. కర్ర ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది మోషే కర్ర అని రాయబడింది. తర్వాత దేవుని ఇస్రాయేలులో అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు అది దేవుని కర్ర అని రాయించాడు. అందుకే
మోషే చేతిలో ఉన్నది దేవుని కర్ర కాబట్టి ఇశ్రాయేళ్ల ప్రజలందరినీ కూడా మోషే నాయకుడిగా ఉండి కాపరిగా ఉండి ఇశ్రాయేళ్ల ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధిలో నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మోషే ఆ కర్రతో ఏం చేశాడు? అరణ్యములో బండలో నుంచి నీళ్ళిచ్చాడు. ఆ చెయ్యి సముద్రం వైపు చాపగా 2 పాయలు అయిపోయింది. సమస్యలన్నీ తొలగిపోయి ఇశ్రాయేలుల ప్రజలను దేవుడు ఆరిన నేల మీదుగా నడిపించినట్లుగా ఒక్క కాపరి చేతి కింద నీ జీవితాన్ని కొనసాగించుకో. దేవుని సన్నిధిలో అద్భుతమైన దీవెన పొందుకుంటావు. నీవు దేవుని కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెగానే ఉండాలన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను అట్టి ధన్యతను మనమందరము కూడా గొర్రెల వలె కాపరి అయిన దేవునికి లోబడి మందను కొనసాగించినటువంటి ప్రభు సన్నిధిలో జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. మోకరించండి, తలల వంచండి. మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చెప్తున్నమాట, దేవుడు కాపరి, సంఘము అనబడుతున్న మనమందరము కూడా ఆయన గొర్రెలమని పిలుస్తున్నాడు. ఆయన గొర్రెలమని పిలుస్తున్నాడు. మనం ఆయన మేపు గొర్రెలమో. ఆయన మన కాపరి అయి ఉన్నాడు. మన జీవితంలో మనమందరం కూడా ఏ విధంగా కొనసాగించుకుంటున్నాం జీవిత యాత్రను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. మనం ఏ విధంగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం? అమ్మా, తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నావా? కాపరు లేని గొర్రె వలె తిరుగుతున్నావా? దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నమాట. అనేకమైన అడవి మృగములకు ఆహారం అవుతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాపరి చేతుల్లో ఉంటే ఎలాంటి మృగం వచ్చినా, సింహాలు వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా దావీదు వాటి నోలను చీల్చి విడిపించిన రీతిగా నీ సర్వశక్తి కలిగినటువంటి ప్రధాన కాపరి అయినటువంటి ఆ ప్రభు నీ జీవితంలో ఏ అపాయం వచ్చినా వాటిని విడిపించి, వాటి చేతుల నుంచి నేను విడిపించి నీ జీవితంలో దేనికి భయపడకుండా సురక్షితంగా నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నమాట, కాపరిని విడిచి పందులు మేపేటువంటి కాపరి యుద్ధకు వెళ్ళాడు. పందులు మేపే కాపరిని ఎందుకు పట్టించుకుంటాడు? ఏమీ కూడా నీకు ఆహారం పెట్టలేదు, పందులు తిని పొట్టు పెట్టాడు. బుద్ధి వచ్చిందిగా, నా సంఘంలో ఉన్న కాపరే నాకు మేలు అనుకుని తిరిగి వచ్చాడు. ప్రధాన కాపరి నా ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఆయననే కావలసినవన్నీ పెట్టాడు. ఈ గొర్రె తప్పిపోయి చనిపోయి తిరిగి వచ్చింది, బ్రతికి వచ్చిందని తండ్రి అయినటువంటి కాపరి ఎంతో సంతోషపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, మేత లేదా నీకు? పచ్చిక గల చోట్లకు నడిపించడం లేదా నీ కాపరే? ప్రభు మాట్లాడుతున్నాడు, అది కాపరి తప్పు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండు చేస్తూ శాంతికరమైన జలముల యుద్ధకు నేను నడిపిస్తూ మరి ఎందుకు? స్వార్థమా, గర్వమా, అహంకారమా, అనాలోచననా? వెళ్ళిపో. పందులు మేపే కాపరి దగ్గరికి నువ్వు వెళుతున్నావన్నది గుర్తించమని దేవుడు నీతో నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. పందులు మేపే కాపరిని ఎద్దుకు రాడు. నువ్వు కాలు విరిగితే నిన్ను కట్టడు. నువ్వు బలహీనమైన స్థితులు ఉంటే నిన్ను బాగు చేయడు. ఆకలితో ఉంటే నీకు ఆహారం పెట్టడు. ఎందుకు వెళ్తున్నావు? అనేకమైన అడవి మృగాలకు ఆహారము కావటానికి వెళుతున్నావా? జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెలు దేవుని ఆ కాపరి స్వరాన్ని వినాలి, కాపరిని వెంబడించాలి. అప్పుడే నిత్య జీవంలో ప్రవేశించబడతావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొర్రెగానే ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలాగా మన జీవితాన్ని కొనసాగించుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అదే నిత్య రాజ్యానికి నడిపించేటువంటి దారి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సంఘ పెద్ద సుగంధరవణ ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం
ప్రతి ఒక్కరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించుదాం. క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించి తలలు వంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, మహోన్నతుడా, మహాగణుడవైన దేవా, నీ మహోన్నతమైన నామమును బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, పోయిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మలను, మా సంఘమంతటిని కాచి కాపాడి నీ సజీవ సంఖ్యల్లో ఉంచుకొని నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యము వినుటకు మమ్మల్ని అందరినీ నీ సన్నిధానమునకు తోడుకొని వచ్చి ఉన్నావు. మా ద్వారా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు.